అయితే హాయ్ అండి. హాయ్. అయితే ఎలా ఉన్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్? టెన్షన్‌గా ఉందండి. అసలు ఎందుకు అనంటే మీరు నాన్ స్టాప్ సార్ ఈ ప్రమోషన్స్ అవ్వచ్చు, ఈ సినిమా షూటింగ్స్ అవ్వచ్చు, వీటన్నిటి మధ్య అసలు మీకు రిలీఫ్ దొరుకుతుందండి? రిలీఫ్ ఏమి లేదండి. టెన్షన్ అంతే. రిలీఫ్ అంటే జూన్ 4థ్ ఆడియన్‌ని హిట్ చేసినప్పుడే రిలీఫ్ ఉంటది. అప్పటి వరకు లేదు. ఆహ్, ఓకే సార్. ఇప్పుడు ఈ 'పెద్ది' అంటే ఏంటి సార్? ఆ 'పెద్ది' అనే టైటిల్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ 'పెద్ది' ఒక నేమ్ అంతే అండి. 'సీను' ఎలాగా, 'రమేష్' ఎలాగా అలాగే 'పెద్ది' ఒక నౌన్ అంతే. నేమ్ అంతే. ఆ! అది విజయనగరంలో ఉండే ఒక కుర్రాడి పేరు. ఆ పేరు తీసుకొని ఇదంతా చేయడం జరిగిందండి. ఓకే సార్. విజయనగరం, శ్రీకాకుళం అంటున్నారు కాబట్టి, ఎక్కువగా ఆ పేరు వినబడేది ఏంటి అనంటే, కోడి రామ్మూర్తి గారి పేరు వినబడుతుంది. ఆయన బయోగ్రఫీ ఆయన ఇది అని అంటున్నారు. అది లేదండి. బయోపిక్ ఒకటే కదండీ! ఆయనది 'కోడిరామ్మూర్తి నాయుడు' గారు ఆ ఏరియాలో కుస్తీ పైల్వాన్ కాబట్టి ఆయన నేపథ్యం తీసుకున్నాం బ్యాక్‌గ్రౌండ్ అంతే. అక్కడక్కడ ఆయన ఫోటోస్ చూపించడం గాని అయి జరిగిందంతే తప్ప 'కోడిరామ్మూర్తి నాయుడు' గారికి మనకి సంబంధం లేదు. ఓకే సార్. కుస్తీ చూపించారు. నెక్స్ట్ క్రికెట్ చూపించారు. నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు సార్? అదంతా జూన్ 4థ్ సినిమాలో కుదురుద్ది గాని. థాంక్ యూ. ఓకే సార్. ఒక ఫైనల్‌గా అంటే ఇప్పుడు నిన్న 'రామ్ చరణ్' గారు చూసుకుంటే మొన్న ఒక స్పీచ్ అవ్వచ్చు, నిన్న ఒక స్పీచ్ అవ్వచ్చు. కొన్ని పదాలనేవి కొన్ని దొర్లేసాయి. దాని గురించి మీరు ఏం చెప్తారు? మానవ సహజం అండి అలాంటియి. అంతమంది క్రౌడ్ అంతమంది ఉన్నప్పుడు మాట్లాడడం. ఇప్పుడు నేను మాట్లాడుతుంటేనే 100 దొర్లుతున్నాయి మీకు. మీరు 1 to 1 ఉన్నప్పుడు అదే కదా! ఆ ట్రోల్స్ గురించి మీరు ఏం చెప్తారు? ఏదండి? అంటే ఇప్పుడు అంత పెద్ద ఆయన కూడా చిన్న ప్రపంచం మొత్తం మీద చాలా మంచుంది. మంచి తీసుకుందాం, చెడు వదిలేద్దాం అంతే. 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 ఓకే సార్. లాస్ట్ 50 మినిట్స్ గురించి ఏం చెప్తారు సార్? చాలా ఎమోషనల్‌గా ఉంటది చూడండి తప్పకుండా బ్రదర్. థాంక్ యూ సార్.